అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పి ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం ఈరోజు నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ, నల్గొండ జిల్లా ప్రజల తరఫున నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి మరి ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి 94 సంవత్సరాల తర్వాత 1931 మరి 1931 ఆ రోజు కులగణన జరిగితే మరి 94 సంవత్సరాలుగా కులగణన అన్న విషయము ఎక్కడా జరగలేదు. మరి 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కులగణన చేయకుండా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏర్పడిన తర్వాత మరి బీజేపీ సర్కార్ని ఛాలెంజ్ చేయడము హాస్యాస్పదంగా ఉన్నది. ఈరోజు కనీసం వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయలేకపోయారు. ఈరోజు అగ్రకులాలకే ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చూస్తే మరి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా మీరు చూసినట్టయితే మరి అగ్రకులాలకే మరి మంత్రులు కావచ్చు, మరి ఎమ్మెల్యే పదవులు కావచ్చు వారికే ఉంటాయి. మరి మీరు సిగ్గుపడాలి. ఈరోజు బీసీల జనాభా తగ్గించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందంటే మీరు వచ్చిన తర్వాత కులగణన పేరుతో మీరు బీసీలని, బడుగు బలిగిన వర్గాలని మోసం చేసిండ్రు. మీరు ఇంకా కూడా ఆ ఒక్క జనాభా సంఖ్యని పర్సంటేజ్ని తగ్గించారు. మరి ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ఓబీసీ, మరి ఒక బీసీని ఈరోజు ప్రధానం చేసినటువంటి గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి తెలంగాణలో కూడా మరి ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఒక గొప్ప ప్రకటన సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే చేసినటువంటి విషయాన్ని నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు 27 మంది వారి క్యాబినెట్లో ఒక కేంద్ర మంత్రులుగా బీసీలను పెట్టినటువంటి ఒక గొప్ప ఘనత భారతీయ జనతా పార్టీది. ఈరోజు ఎస్టీ ఎస్సీలు కూడా మరి పెద్ద ఎత్తున మరి కేంద్ర క్యాబినెట్లో కూడా మరి అవకాశాలు భారతీయ జనతా పార్టీ హయాంలోనే లభించినాయి. ఈరోజు తెలంగాణని కులాల పేరుతో, ఈరోజు మతాల పేరుతో చిచ్చుపెట్టి ఎక్కడా కూడా మరి బీసీలకు కావచ్చు, బడికి బలిగిన వర్గాలు కావచ్చు అవకాశాలు లేకుండా కేవలము మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి వైఖరిని మనందరం గమనించి ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క సంచలనాత్మక నిర్ణయం ఏదున్నదో మరి ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ నుండి వారు బీసీలకు న్యాయం చేయలేదు, ఈ యొక్క ఒక కుల గణన చేయలేదు దేశవ్యాప్తంగా. మరో పక్కన ఈరోజు ఆఫ్టర్ 94 ఇయర్స్ ఈ యొక్క గ్రేట్ డెసిషన్ తీసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారి సర్కార్ ఓ పక్క ఉన్నది. మరి ధర్మమేదో అధర్మమేదో ఈరోజు తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు, మరి దేశ ప్రజలే నిర్ణయిస్తారు. ఇది ఎలక్షన్ కోసం చేసినటువంటి స్టంట్ కూడా కాదు. ఈరోజు ఎలక్షన్లు వస్తే కులాల పేరు మీద మరి రాజ్యాంగం పేరు మీద చేతులు పట్టుకొని ఒక జోకర్ లాగా తిన్నటువంటి రాహుల్ గాంధీ ఈరోజు ఓబీసీలకి వ్యతిరేకన్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇట్లాంటి గొప్ప నిర్ణయాలు నరేంద్ర మోదీ గారి సర్కార్ తీసుకుంటూ మరి ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో మరి ఉంచాలని మరి ఈ యొక్క నిర్ణయము దేశవ్యాప్తంగా కూడా, తెలంగాణ వ్యాప్తంగా కూడా, మరి నల్గొండలో కూడా మరి దేశ ప్రజలు కూడా మరి ఈరోజు అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఇదే రకంగా నరేంద్ర మోదీ గారు ఆరోగ్యంగా ఉండాలన్న శ్రీరాముడు ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ ఇంకా ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కోరుకున్న తరుణంలో మరొకసారి ఈ యొక్క గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారి సర్కార్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.